కుటుంబాల నుంచి ధ్యానులుగా తయారైన వాళ్ళందరి విశేషాలు శివ గారు వాళ్ళందరినీ మనకు పరిచయం చేయబోతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మరి పిఎంసి లైవ్ ఇక్కడ సత్యధర్మ పిరమిడ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు. ఇప్పుడు మా మాయ గారు, అత్తగారు, రామారావు గారు, చిన్నమ్ముడు గారు వాళ్ళు ఎప్పటి నుంచో సహకారులుగా ఉంటూ మరి ఈ ధ్యానంలోకి వచ్చి శ్రీ పిరమిడ్ అద్భుతమైన పిరమిడ్ని, రాధాకృష్ణ పిరమిడ్ని, అద్భుతమైన పిరమిడ్ నిర్మించుకొని వాళ్ళు కూడా సేవలు అందిస్తున్నారు. వాళ్ళ మాటల్లో వాళ్ళ అనుభవాలు ఒకసారి విందాం. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ధ్యానం వల్ల మీకు ఏం లాభం వచ్చాయి, పిరమిడ్ కట్టారు, పత్రిస్ గారితో పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చారు, బీచ్ ఒడ్డున ఆ ఒక్క పిరమిడ్ని కూడా మనం విజువల్గా చూసాము. ఒకసారి మీ మాటల్లో. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్మాల మేడం గారికి నా యొక్క పాదాభివందనములు. ఇక్కడికి విచ్చేసినటువంటి పిఎంసి మాస్టర్సు తదితర ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. నేను 2018లో ధ్యాన మార్గంలోనికి వచ్చాను. అంతకుముందే 98 నుండి నా ఆధ్యాత్మిక ప్రయాణము సాగించుకుంటూ 2018లో పత్రిజీ గారు సత్యధర్మ ఓపెనింగ్కి రావడం వలన మాస్టర్ శివ నాకు పత్రిజీ గారికి పరిచయం చేశారు. అప్పటి నుండి నేను ఈ ధ్యాన మార్గంలో నిత్యము ధ్యానం చేస్తూ ఉంటూ 2021లో మా ఇంటి మీద 15x15 పిరమిడ్ నిర్మించాను. నా పేరు రామారావు అండి. మాది బుడగట్లపాలెము. మాది శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలము. నేను ఒక మత్స్యకారుడిని. మాది ఒక మారుమూల గ్రామము అయినప్పటికీ నేను వేటకెళ్తే సముద్రంలో నెల రోజుల వరకు సోరుకు రాకుండా సముద్రంలోనే చేపలు పడుతూ ఉండేవాడిని. అలాంటిది 2018లో పత్రిజీ గారు పరిచయమైన తరువాత, పిరమిడ్ కట్టిన తరువాత నేను ఈ వేటకి కూడా వెళ్ళడం మానేసి మామూలుగా అప్పటికి నాకు వ్యవసాయం ఉండేది. ఆ వ్యవసాయం చేస్తూ కొంతకాలానికి ఏంటంటే చెరువులు తవ్వారు. ఆ చెరువులు తవ్వడం వలన నష్టపోయింది కాకుండా ఆ భూమిని కూడా జీవహింస చేయకూడదని ఒక 6 సంవత్సరాలు వదిలేశాను. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పిన ప్రకారంగా జీవహింస చేయకూడదని ఆ పద్ధతిలో నేను నిర్ణయించుకొని ఆ చెరువులు కూడా ఇంకా ప్రైవేట్గా అమ్మేసి ఇప్పుడు నేను హాయిగా ఇంకొక రీతిలో మా భార్యాభర్తలు హాయిగా కాలం గడుపుచున్నాము. మేము 15x15 పిరమిడ్ కట్టిన తర్వాత నిత్యము అందులోనే 3 పూట్ల ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం కూడా ఎక్కడ పడితే అక్కడికి ఇంచుమించు 108 గ్రామాలు మా మత్స్యకార గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి ఇప్పుడు ధ్యాన ప్రచారం చెప్తూ పాంప్లెట్స్ పంచడం కూడా జరుగుతుంది. నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా ఆరోగ్యపరంగా చూస్తే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. వైజాగ్ వరకు కూడా డాక్టర్లకు చూపించాను. నాకు ఈ వేళ్ళు వచ్చేవి కాదు. డాక్టర్ గారు అన్నారు, నీకు ఈ వేళ్ళు మరి రావండి, అది అలాగే అయిపోయింది, ఇక మీరు ఎన్ని మందులు వాడినా ఆ వేళ్ళు మరి రావు అని అన్నారు. ఎందుకు రావని ఒక నమ్మకంతో నేను 3 పూట్ల ధ్యానం చేస్తూ దాన్ని ఇప్పుడు అవలీలగా ఆ వేళ్ళు పనిచేస్తున్నాయి. దాంతో నేను ఇప్పుడు బైక్ కూడా హాయిగా నడుపుకుంటున్నాను. నాకు ఎటువంటి బీపీ కూడా ఉండేది, బీపీ కూడా షుగర్ ఉండేది. షుగర్ కూడా ధ్యానం వల్లనే నేను తగ్గించుకున్నాను. మా ఆవిడకి కూడా 290 ఉండేది, ఆవిడకి ఇప్పుడు నార్మల్ చేసుకుంది ధ్యానం ద్వారానే. ఏ విషయమైనా ఏ లోటుపాట్లు వచ్చినా మాకు ధ్యానం వల్లనే ఇదంతా మాకు సమకూరింది. ఇప్పుడు నాకు మీ ఏజ్ చెప్పండి. నా ఏజ్ అంటే ఇప్పుడు 75 సంవత్సరాలు నడుస్తుందండి. ఇంకా జ్ఞాన ప్రచారం నేను ఏ పని అయినా అవలేలుగా నేను చేసుకుంటున్నాను, ఒకరి సహాయం లేకుండా. ఇంతవరకు
ఎటువంటి అనారోగ్యం కూడా 2018 నుండి మా భర్త భార్యలకి రావడం లేదు. ఒక మాత్ర కూడా వాడడం లేదు. ఎక్కడికైనా అవలీలగా ఎక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడికి అవలీలగా వెళ్ళిపోవడమే. మా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఉద్యోగ రీతిలో ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండొచ్చు అని వాళ్ళు మాకు ఒక హామీ ఇచ్చారు. మాకు ఎటువంటి లోటుపాట్లు కూడా ఈ ధ్యానం వలన మాకు రావడం లేదు. మేము ఎటు వెళ్ళినా హాయిగా సంతోషంగా వెళ్ళి ఆనందంగా వెళ్ళి వస్తుంటాము. ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు లేవు. ఇప్పుడు మా జీవితము పరమానందంగా ఉంటుంది. అలాంటి పరమానందం ఎందువలన వచ్చిందో ధ్యానం వల్లనే వచ్చింది. ధ్యానమే మేము నమ్ముకున్నాము కాబట్టి మా శ్వాస ఉన్నంత వరకు ధ్యానం ద్వారానే అన్ని గ్రామాలకు వెళ్ళి జ్ఞాన ప్రచారం చేస్తూ మా యొక్క అనుభవాలు చెప్తూ మా తాలూకా మత్స్యకారులకి అలాగే మేము ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తుంటాము. ఇది మా యొక్క నిర్ణయము, ఇది మా యొక్క సంకల్పము. ఇది మేము ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ మాస్టర్లకి మరి పిఎంసి మాస్టర్లకి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మరి బగట్లపాలెంలో అద్భుతంగా పిరమిడ్ నిర్మించుకొని అనుభవాలు 75-76 సంవత్సరాలు అయినప్పుడు కూడా ధ్యాన ప్రసారమే మరి మేము చేస్తామని, ధ్యాన ప్రసారం మరి జిల్లా అంతా చేస్తామని అందరూ పూనుకున్నారు. 108 గ్రామాలు మత్స్యకార గ్రామాల్లో అందరూ రమణ మాస్టారు అందరూ కూడా చాలామంది అక్కడ సంధ్య మేడం, సారోకోట నుంచి మన రామచంద్ర గారు ఎందరో మరి దానికి మాకు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు. చిన్నమ్ముడు గారు మరి మీరు మీ అనుభవం ఒక 2 నిమిషాలు. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పత్రి మేడంకి నా ప్రణామములు. నా పేరు చిన్నమ్ముడు, మాది బుడగట్లపాలెం. మేము ఈ ధ్యానంలోకి 2018లో వచ్చాము. అంతకుముందు పూజలు పురస్కారాలు అన్నీ చేసుకుండేవారము. అవన్నీ చేసిన తర్వాత మా ఆరోగ్యం అంతంత మాత్రం ఉండేది. మేము శాకాహారులుగా 94 నుంచే శాకాహారులం అయ్యాము. కానీ మాకు ఆరోగ్యం ఇప్పుడు అనారోగ్యంగా ఉండేవారము. అనారోగ్యం ఈ ధ్యానంలో నుంచి వచ్చాకే తగ్గించుకున్నాం. ఎలాగంటే ఎప్పుడు ఒక జ్వరం వచ్చేది, ఆ జ్వరంతో దగ్గు జలుబు అన్నీ ఉండేవి. ఆ అన్నీ పోయేటప్పటికి 15 రోజులు, ఒక నెల రోజులే పట్టేసేది. అలాంటిది ధ్యానంలోకి వచ్చాక మాకు జ్వరము అలాంటివన్నీ తగ్గిపోయి, తర్వాత షుగర్ కూడా నాకు ఉండేది. ఈ షుగర్కి మా అబ్బాయి నేవీలో జాబ్ చేసేవారు. ఆ నేవీలో జాబ్ చేస్తే మేము ఎక్కడికి బెంగళూరు వెళ్ళాము, అదే గోవా వెళ్ళాము. ఆ గోవాలో అక్కడ డాక్టర్కి చూపిస్తే 3 పూట్ల మాత్రలు వాడి 3 పూట్ల 3 రొట్టెలు తిని తర్వాత వాకింగ్ చేసేవారము. అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చాక అది ఏం కాకుండా చేయకుండా ధ్యానం చేసుకుంటూ మేము ఇప్పుడు 5 గంటలు ధ్యానం చేసుకుంటాం. రాత్రి 10 గంటలు కూర్చుంటే 1 గంట వరకు ధ్యానం చేసుకుంటాను. అక్కడి నుంచి లేచి మళ్ళీ పడుకొని 3:30కు లేచి మళ్ళీ 6 గంటల వరకు ధ్యానం చేస్తుంటాను. అలా చేసుకోవడం వల్ల మా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. మేము ఆనందంగా ఉన్నాం. జూమ్ క్లాస్లో కూడా మేము జాయిన్ అయ్యాం. ఏది భగవద్గీత జూమ్ క్లాస్లో జాయిన్ అవుతూ అందులో ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకం మేము నేర్చుకుంటూ మళ్ళీ దాని వివరణ చెప్తుంటే మేము వింటుంటాము. అలాగే స్వాధ్యాయం ఎన్నో పుస్తకాలు చదువుకుంటున్నాము. యోగానంద పరమానంద యోగ స్వామిది, తర్వాత బ్రహ్మర్షిది, ఇది తులసీదళము, ఇలాంటివన్నీ పుస్తకాలు చదువుతుంటున్నాము. అలాగే ధ్యాన ప్రచారం కూడా ఎక్కడ ధ్యానం ర్యాలీలు అవుతున్నాయంటే అక్కడికి వెళ్తాము, ఎక్కడ ప్రచారం ఉన్నదన్నా అక్కడికి వెళ్తుంటాము. అలాగే తర్వాత ఈ మధ్య కాలంలో ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాం. మేము చాలా ఆనందంగా ఉన్నాము. అందరూ అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీరందరూ ఈ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని కోరుకున్నాం. పిఎంసి వాళ్ళకి అందరికీ మా కృతజ్ఞతలు, మా మాస్టర్కి కూడా కృతజ్ఞతలు, పత్రి సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతంగా మీ యొక్క దంపతులు అనుభవాలు చెప్పారు. మరి ఈరోజు వింటున్న పిఎంసి ప్రేక్షకులందరికీ చాలా శుభదినం. మరి ఇంకొక మాస్టారు రమణ గారు, రమణ మాస్టర్ కోనేటి. ఓకే, సరే, ఓకే. మరి ఆదిలక్ష్మి గారు, కోమరాన్పేట గ్రామము,
ఈవిడ ధ్యానంలోకి వచ్చి చాలా అనుభవాలు పొందారు. మరి ఆవిడ మాటల్లో మనం విందాం. ఆవిడ మాకు అక్కగారు. ఈ ధ్యానంలోకి వచ్చి ఏమి సాధించారు, ఏం పొందారు, ధ్యాన ప్రసారం చేస్తున్నారు కనుక ఒకసారి మీరు ఈ ధ్యానంలో వచ్చినప్పటి నుంచి, ధ్యానం ముందు ధ్యానం తర్వాత ఏంటనేది చెప్పండి. బ్రహ్మఋషి పత్రిజీ గారికి నా శతకోటి వందనాలు. నేను ఈ ధ్యానంకి మా తమ్ముడు శివ వల్ల మరి తెలుసుకోవడం జరిగింది. మరి ముందంతా మేము చాలా బాధలతో, చాలా కష్టాలతో ఉన్నాము. మరి మాది మత్స్యకారులు మేము. మరి తెల్లవారితే చేపలు వండుకొని, మాంసం వండుకొని, మా ఆయన కూడా బోటు మీద పనిచేసేవారు. తాగడము, తినడము, ఎప్పుడు వాళ్ళ చేరుతాయో చేపలు కొనుక్కొని తిందామని ఇందులో ఉన్నాం మేము. మరి తమ్ముడు కూడా అలాగే. మరి తమ్ముడు చరిత్ర అంతా తెలిసిందే. ఎంతో అస్తవ్యస్తంగా ఉండి తన జీవితాన్ని బాగు చేసుకొని మా అందరికీ చెప్పి ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్పడం. మేము ధ్యానం చేస్తున్నాం కానీ మాకు ఇంకేటి తెలియదు. అలాగే మా ఆయనకు కూడా పక్షవాతం వచ్చింది. అతను ఒక 15 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నారు. అయినా చేపలు, మాంసం ఏది మానలేదు. అలాగే మా బాబు కూడా ఈ ధ్యానంలోకి శివాలతోటి పరిచయం అయ్యి ముందు మా బాబే శాకాహారి అయ్యాడు మా ఇంట్లోన. తర్వాత మాకు చెప్పడం జరిగింది మీరు తినకూడదని. వెంటనే మేము కుటుంబం మొత్తం శాకాహారులుగా మారాము. చిన్న పిల్లలు, కోడలు, కొడుకు అందరం కూడా శాకాహారులుగా మేము మారాము. అలాగే ధ్యానం చేస్తూ ఉన్నాము. కానీ మాకు కొన్ని బాధలు ఉన్నాయి. నాకు మా ఆయనకు బాగులేకపోవడము, ఇంతకుముందు తమ్ముడు చాలా ఇబ్బందులతో తాగడము, చెయ్యడము, లేనిపోని ఇబ్బందులతో ఉండేవాడు. అది అంతా నేను మనసులో పెట్టుకొని నాకు బీపీ ఎక్కువైపోయి పొంగిపోవడం జరిగింది ఒకసారి. అలాగే ఎప్పుడు ఇలా ఉంటూ ధ్యానం చేస్తే ఎక్కిది కాదు. అలాగా శివ ఎప్పుడైతే మంచి దీనిగా ఆత్మజ్ఞానం తీసుకొని ఎప్పుడైతే అందరికి చెప్పడం చేయడం జరిగిందో మాకు కూడా చెప్పేవాడు అనమాట ఇంటికి వచ్చి. ఇంకా నువ్వు ఏ ఆలోచనలు పెట్టుకుంటాను నీ మనసులో, నీకెందుకు తగ్గట్లేదు, నువ్వెందుకు ఇలాగ అవుతానవు, ధ్యానం ఎక్కువ చెయ్యు అని చెప్పడం వల్ల అలాగే ధ్యానం చేస్తూ ఎప్పుడు ఇంటికి వచ్చి ఎప్పుడు సత్యం సాంగత్యం చేసుకోవడమే మేము. అలాగే నాకు కొంచెం ఒక 5వ తరగతి వరకు చదువుకున్నాను. నేను బుక్కులు చదువుతాను. అలాగే ఆత్మయనము, మరణం లేని మీరు, ఒక యోగ ఆత్మకథ, నక్షత్రమిత్రులు, మిర్దారు ఇలాంటి బుక్కులు చదివాను. నేను చదివిన ఆలోచనలు పోయి కాదు, బాధలు ఉండి. అందువల్ల శివ ఎప్పుడు ఇంటికి వచ్చి మాకు అన్ని విషయాలు చెప్పడము, అంటే జ్ఞానం తెలుసుకోవడం, ధ్యానం కాదు జ్ఞానం ఉండాలి అని, ఆలోచనలు తగ్గించుకో అని ఎన్నో మాకు చెప్పి మేము ఈరోజు ఇంత హాయిగా సంతోషంగా ఉన్నామంటే మరి శివ వల్లే మాకు అదంతా సాధ్యమైంది. అలాగే మా ఆయన మరి చనిపోవడం జరిగింది మొన్న 23వ నెలలోని. చనిపోయిన తర్వాత ఒక మాట చెప్పారు, మరి అందరిలాగా మనము చేస్తే ధ్యానం చేసి మనకు బాగోదు కదా అని ఇది 12 రోజులు అదే కర్మకారాలు చేయకూడదు, 12 రోజులు ఇంట్లో ధ్యానం పెట్టి మా పిరమిడ్ మాస్టర్లు ఎంతమంది ఉన్నారో అంతమందికి పిలిచి 12 రోజులు వాళ్ళకి ఏదో కొంచెం అల్పాహారం లాగా పెట్టి అందరము ధ్యానం చేసాం 12 రోజులు. ఆ తరువాత ఆ 12వ రోజుని మేము అందరం మన భక్తులకి, బంధువులకి చెప్పి భోజనాలు పెట్టుకున్నాము, మాస్టర్ని పిలిచాము, క్లాస్ పెట్టాము. అలాగే మరి మేము ఏ పూజలు కానీ ఏవి చేయలేదు. అందరూ చెప్పారా తాళ్ళు చేసి తీసుకోవాలా, గాజులు తీసుకోవాలా, బొట్లు పెట్టుకోవాలని. మేము ఆ కర్మకాండలు ఏవీ చేయలేదు. 12 రోజులు మామూలుగా మరి ధ్యానమే చేసాము. దాంతో మేము ఇంకా ఏ అనుమానం మాకు లేదు. మరి శివ అంత దీనిగా మాకు చెప్పడం వల్ల మాలోని అనుమానాలు కానీ భయాలు కానీ ఇది చెయ్యకపోతే అతనికి ఏదో అయిపోద్ది, లేకపోతే ఇంకోటి అలాంటి వేటి మీరు పెట్టుకోకూడదు అని చెప్పడం వల్ల మేము ఇంకా ధైర్యంగా
మేము ఇప్పటికి కూడా మేము ఏదో మూలలో అది పెట్టడం ఇది పెట్టడం విగ్రహారాధన అయితే మరి మేము పూర్తిగా మానేసాము. ఎందుకంటే అందులో ఏది లేదని మేము చెప్పడం మాకు జరిగింది. అందువల్ల మేము దాన్ని కూడా ఎప్పుడో మేము పక్కన పెట్టేసాం. ఏదో పూజ చేయకపోతే ఏదో జరుగుతుంది అది ఇదని అలాంటి మూఢనమ్మకాలు ఏం మాలో లేవు. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మేము తెలుసుకోగలిగాం. అలాగే ఆరోగ్యం కూడా బాగుంది. మరి పిల్లలు మేము అనునిత్యం ఇంట్లో ధ్యానము. మరి శివ ఎక్కడికి క్లాసులకు వెళ్ళకపోతే ఇంటి దగ్గరికి వచ్చి ఆ దగ్గర ఉన్న వాళ్ళు అందరము మేము ధ్యానం ప్రతి నిత్యం మా ఇంట్లో ధ్యానం చేస్తాము, ధ్యాన ప్రసారం చేస్తాము. అలాగే సత్యం సాంగత్యం ఎప్పటికప్పుడే మాకు జరుగుతుంటుంది. ఎవరు వచ్చినా సరే మా ఇంటికి మేము వాళ్ళకి భోజన సౌకర్యం కానీ టీలు కానీ టిఫిన్లు కానీ ఏవో మాకు కలిగినంతలో మేము అలాగే మేము మరి ఏదైతే మాకు చెప్పారు ఇస్తే వస్తుంది అనేది అది నేను తెలుసుకున్నాను. నాకున్నంతలో ఏ పిరమిడ్కి అయినా సరే ఎక్కడ ఏం జరిగినా సరే ఓ శాఖాహార పాంప్లెంట్లు కొట్టడానికి కానీ ఇంకేం జరిగినా మేము దానికి వెనకాడము. ఎందుకంటే నేను ఏ పని చేయను కానీ అవి వస్తుంటాయి. అలాగే మేము అందగా నమ్ముకున్నాం కాబట్టి నేను దేనికైనా ఇస్తుంటాను. అది అందరూ ఈ పిఎంసి అంటే మాకు చాలా పిచ్చని మరి దానివల్ల చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. పిఎంసి ఉంటే మన అందరము మరి అన్ని విషయాలు నేర్చుకోగలం కాబట్టి ఎవరికి ఎంత సహాయం చేయగలిగితే అంత చెయ్యొచ్చు అంతే. మరి ఇంకా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శతకోటి నమస్కారాలు. థ్యాంక్ యూ. చూశారు కదా ఇక్కడ మరి 18 ఆదర్శ సూత్రాలు పత్రిసారి ఏమి ఇచ్చారో ఆదర్శ సూత్రాలు కంపల్సరిగా కర్మకాండలు కానీ విగ్రహాధన లేకుండా ఆత్మారాధనకే కట్టుడై చాలా అద్భుతంగా మరి ఇక్కడ కోమన్పేటలో అందరూ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రసారం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ అద్భుతంగా చేస్తున్నారు. ఇంకొక అద్భుతమైన మాస్టారు బాలమణి గారు రీసెంట్గా వచ్చారు. తన యొక్క ధ్యానం ముందు ధ్యానం తర్వాత నీ అనుభవాలు ఏంటమ్మా అనేది ఒకసారి నువ్వు తెలియజేయగలవు. అమ్మాయి కూడా ఇక్కడ అందరూ ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం నిరంతరం చేస్తూ వాళ్ళకున్న అవకాశము ధ్యాన ప్రసారం కూడా చేస్తారనమాట. చాలా గొప్ప అద్భుతం. అమ్మ నీ యొక్క అనుభవాలు చెప్పమ్మా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. నేను ఈరోజు మైక్ పెట్టి మాట్లాడుతున్నానండి, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉండేది. ఒకప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా నేను మానసికంగా చాలా కృంగిపోయేదాన్ని. 2016లో మేము ధ్యానంలోకి వచ్చామండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఆధ్యాత్మికంగా ఎదగలేదు. కాకపోతే గత 2 ఇయర్స్ నుంచి నేను ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు తెలుసుకున్నాను. అది ఎవరి ద్వారా అంటే శివ మాస్టర్ ద్వారానేనండి. ప్రతిరోజు మాకు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ధ్యానం అనేది ఎవ్రీడే అవుతుందండి. శివనీయ మాకు రోజుకు ఒక బుక్ ఇస్తూ అందులో ప్రతి విషయం మమ్మల్ని అబ్జెప్పుకున్నట్టు చేసేవారండి. ఒక పాఠశాలలో గురువు ఎలా అయితే పిల్లలకి టీచ్ చేస్తారో ఆ విధంగా శివనీయ మాకు ఎవ్రీడే చెప్తూ ఆ పుస్తకాల్లో విషయాలు మమ్మల్ని అబ్జెప్పించుకుంటారండి. ఎవ్రీడే మాకు భగవద్గీత శ్లోకం రోజుకోటి ఇస్తారండి. అది కానీ 2 రోజులకి అబ్జెప్పకపోతే మాకు కఠిన పరీక్ష ఉంటుంది. ఒక టీచర్ ఎలా అయితే పిల్లలకి టీచ్ చేస్తారో ఆ విధంగా మమ్మల్ని టీచ్ చేస్తూ మమ్మల్ని ఆత్మజ్ఞానం వైపు మళ్లించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. మీరందరూ కుటుంబం శాకాహారం అయ్యారమ్మా? మీ ఆయన అందరూ ధ్యానం చేస్తున్నారు కదా? కుటుంబం అంతా శాకాహారం అంటే ఫస్ట్లో నేను ఒక్కదాన్నే శాకాహారం అండి. మా బావగారి ఫ్యామిలీ మొత్తం శాకాహారులేండి. వాళ్ళ నుంచి నేను కూడా శాకాహారంగా మారాను. ఇప్పుడు మా ఆయన ఏంటంటే నా వైపు చూసి మా ఆయన కూడా ఈ మార్గంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. శాకాహారం అయితే పూర్తిగా అవ్వలేదు, అవుతారని నేను కూడా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను. మా పిల్లలు కూడా పూర్తి శాకాహారులేనండి. మేము మూఢనమ్మకాలకి విరుద్ధంగా ఉంటాము. రీసెంట్గా మా అత్తగారు చచ్చిపోయారు. మేము కూడా కర్మకాండాలు గట్ట చేయకుండా మేము ధ్యాన పద్ధతుల్లోనే వెళ్తూ 12 రోజులు ధ్యానం ఇంట్లో పెట్టుకొని మేము పూజ పునస్కారాలు ఏమీ లేకుండా మాకు తగినంత పిరమిడ్ మాస్టర్లకు పిలుచుకుంటూ మేము భోజన ఏర్పాట్లు చేసుకున్నామండి. అంతేగాని మేము మూఢనమ్మకాలు గట్ట లేకుండా అందరూ అన్నారు మీ అత్తగారు ఇంట్లోనే చచ్చిపోయారు కదా పూజలు గట్ట చేశారా అని. మేము అవన్నింటిని పట్టించుకోలేదండి. పుస్తకాలు ఎవ్రీడే చదువుతామండి. ఇంతవరకు నేను టోల్ టెక్స్ట్ చదివానండి. 4 ఒప్పందాలు. ఇప్పుడు నేను చదువుతున్నది ఒక యోగ ఆత్మ కథ. ఇలా ఎన్నో బుక్స్ చదివానండి. ఒకప్పుడు నేను బుక్స్ చదవకముందు ఎలా ఉన్నాను, బుక్స్ చదివిన తర్వాత ఎలా ఉన్నానో నాలో నాకే మార్పు అనేది తెలుస్తుంది.
పరివర్తన అనేది ఇతరుల ద్వారా రాదండి. మనల్ని మనం ఇచ్చేసుకుంటేనే పరివర్తన అనేది మనం చెందాలని తెలుసుకున్నానండి. ఇన్నాళ్ళు ఏంటంటే ఇతరులను చూసి వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు అనుకునేదాన్ని. అది నాలోనే లోపమని నేను సరి చేసుకోవడం నేర్చుకున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. బాలమణి గారి అనుభవాలు ఇప్పుడు విన్నాము. ఆవిడ చూడండి, అతి తక్కువ కాలంలో ధ్యానం నేర్చుకుని స్వాధ్యాయం చేస్తూ సజ్జన సంఘం చేస్తూ తనకున్నది తను సేవ చేస్తూ అద్భుతంగా మరి ఎదిగారు. ఆవిడ మాటలు చూసారా ఎంత అద్భుతం, ఎంత పరిణితిగా చెందారు. అందుకే 3 త్రిరత్నాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అందరూ చేయాలి. ధ్యాన ప్రచారం కూడా చేయాలి. ఇప్పుడు ఒక గ్రేట్ మాస్టరు రమణ గారు, కోనేటి రమణ గారు, ఆయన వృత్తిపరంగా ఎలక్ట్రీషియన్ అయినప్పటికీ ప్రతి ఇంటికి వెళ్ళి తను ఒక కరెంటు కానీ ఒక టీవీ కానీ ఇవన్నీ చేస్తూ మరి మా పిరమిడ్లకి అన్నిటికీ ఆయనే ఆ ఎలక్ట్రీషియన్ అవన్నీ సహకారం చేస్తూ తక్కువ కాలంలో తనకు ఒక అద్భుతమైన పట్టు శాకాహారం కోసం తెలుసుకొని విస్తారంగా ఎవరు కలిసినా సరే ఇంకొక మాట ఆయనకు ఉండదు. ఓన్లీ ధ్యానము శాకాహారం కోసం చెప్తుంటారు. ఆయన ధ్యానం ముందు ధ్యానం తర్వాత ఆయన అనుభవాలు విందాం. కుటుంబం అంతా శాకాహారులై ఆ సంకల్పంతో అబ్బాయి ఒక జాబు, ఆ పాపకి పెళ్లి చేసుకొని ఈరోజు చాలా అద్భుతంగా చాలా ఉదాహరణంగా చాలామంది ఆయన తీసుకుంటున్నారు. రమణ గారు, మీరు ధ్యానంకి ఎలా వచ్చారు, ధ్యానం తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? మీరు నమస్కారం, పత్రి సార్కి నమస్కారం. ధ్యానం ముందులో మేము ఇద్దరం కూడా హిందువులమని దీన్ని ధ్యానం ముందు మేము ఇద్దరం కూడా హిందువులమని, కానీ హిందువుల్లో కూడా ఈ పూజ పునస్కారాలు ఏమీ లేదని అనుకుని నేను అనుకున్నాను. తర్వాత నేను క్రిస్టియన్స్లో చేరాను. క్రిస్టియన్లో క్రిస్టియన్స్లోకి చేరాను. చేరిన తర్వాత మా ఆవిడ గుడులు గొప్పలు తీసుకెళ్ళేది. ఒక పెద్దమ్మవారి గుడి అనేది ఉండేది. ఆ గుడి దగ్గర తీసుకెళ్ళి నాకు అన్నీ కడిగి అన్నీ చేసేది. ఇదేంటి చిన్నపిల్లలు ఆడుకుంటారని అంటే, లేదు నీ తోడు వరకు తీసుకొచ్చాను, తోడు వరకు ఉండను అన్నది. ఈ లోపల మేము అలాగే కొంతవరకు గొడవలు గట్ట పడేవారు. వారు హిందువు, నేను క్రిస్టియన్స్ అనుకొని ఆటోమేటిక్గా ఇలాగే అంటే ఇక్కడ క్లాసులు జరిగేవి. ఇక్కడ సత్యధర్మ పిరమిడ్ దగ్గర ఒక సాల్లోని వీళ్ళందరూ కూర్చుని అలా రోజుకి చూస్తూనే ఉన్నాం. మేము జీడి తోటకి వెళ్తూ వస్తుండగా ఏంటి ఇలా కూర్చొని కళ్ళు మూస్తున్నారు కదా అని మేము అనుకున్నాము. కనీసం ఒక రోజు ఫ్యాన్ ఆగిపోయింది. అక్కడ డాక్టర్ రమణ గారు అన్నారు, ఫ్యాన్ రిపేర్ చేయరా, క్లాసులకి ఇబ్బంది పడతానని అన్నారు. అప్పటికి మేము వచ్చేసరికి నీలా మేడం గారు అని ఒక ఆవిడ, ఇది కృష్ణ మేడం గారు అని ఒక ఆవిడ కూర్చొని ఉన్నది. అప్పుడు కూర్చున్న తర్వాత ఏమిటి కుర్చీ ఇస్తారని అడిగింది. అడిగితే కుర్చీ ఇచ్చింది. ఫ్యాన్ రిపేర్ చేశాను. చేసిన తర్వాత సరే మేడం తీసుకోండి అని అన్నాను. అన్ని తర్వాత మీరు ఎవరైనా అడిగింది. నేను ఇలాగా డాక్టర్లో పెద్దన్న గారు అబ్బాయిని అని అన్నాను. మీరు వెంకటరత్నంలో ఆయనవా అడిగింది. అవును మేడం గారు అవును అన్నాను. అయితే మీ ఆవిడ నీ కోసం చెప్పింది అన్నారు. నువ్వు ఒకటి కొడతావో తిడతావట అన్నీ చేస్తావట అనేసి అన్నది. సరే మేడం గారు అవన్నీ ఎందుకు అనుకుని నేను వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఒకసారికి రా అన్నది. వచ్చాను. వచ్చిన తర్వాత ఏమిటో నాకు తెలియలేదు. అందరూ కూర్చుని నేను కళ్ళు మూసుకుని కళ్ళు మూయకుంటూ చూసారు. నాకు కళ్ళు మూసారు. కానీ అలా కళ్ళు 2 రోజుల్లో అలా కళ్ళు మూస్తూ ఏదో ఒక అద్భుతంలాగా నాకు అనిపించిన తర్వాత అక్కడి నుండి నేను హిందువుల్లోకి వెళ్ళలేదు, ఆవిడ క్రిస్టియన్స్లో రాలేదు. మేము ఒక ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఇది ఒక నాకు అదృష్టమని నేను అనుకున్నాను. ఆ తర్వాత అలా కాలక్షేపం గడుపుతూ మా పాస్టర్ గారికి మాత్రం మళ్ళీ వచ్చాడు. ఇదేంటి నీకోసం ప్రతిరోజు నీ క్లాసులు పెడతాను, నువ్వు మళ్ళీ అందులోకి చేరుతున్నావా అని అడిగాడు. అడిగిన తర్వాత లేదండి మా ఆవిడ హిందువా, నేను క్రిస్టియన్స్, కనీసం మా ఇద్దరం కలిపి కూడా ఒక మార్గంలో చేరిన తర్వాత ఈరోజు మీకు గొడవలు పడ్డం ఇష్టమా, లేదంటే మేము ఇద్దరం ఇలాగ ఆనందంగా ఉండడం ఇష్టమని అడిగాను. సరేనండి మీ ఇష్టమే కానీ మేము ప్రార్థన చేస్తామని అన్నారండి. ఈ లోపల ఆటోమేటిక్గా మా పిల్లలు, మా భార్య అందరం కూడా మేము అదృష్టంగా శాకాహారం అయ్యామండి. ఈరోజు హ్యాపీగా ఉన్నాము. సరే థ్యాంక్స్. శాకాహారం గురించి చెప్పండి. మీరు ఎలా మారారు? అంటే నేను మాత్రం ప్రతిరోజు కూడా నాకు మా ఆవిడ హిందువు కనుక శనివారము, శుక్రవారము, లక్ష్మీవారం, సోమవారం అనేదండి. నువ్వేం చేసినా నా సంబంధం లేదుగా, నువ్వు చేపలు వండి పెట్టవలసిందే కానీ అంతవరకు అనేవాడిను. అన్ని తర్వాత అలాగే చాలా ఇబ్బందులు పెట్టిన తర్వాత కూడా నేను కూడా చాలామందికి కూడా ఇలా చెప్పాను. చెప్పిన తర్వాత నువ్వు ముందు మారావా లేదని అడిగారు. లేదండి నేను ముందు మారానండి. మన శరీరంకు ఉన్న బాధలు కూడా జంతువు శరీరానికి ఉంటాయి, గ్రహించాలండి. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత రక్తం అలాగ పారుతూనే ఉంటుంది. కొంతమంది రక్తాన్ని చూసి అత్తనాదాలు పెడతారు, కొంతమంది సుహత పడిపోతుంటారు, కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పడతారు. మాంసం కుట్టుకాడికి వెళ్ళిచ్చి నాకు లీవర్ కావాలా, తలకాయ కావాలా, గుండెకాయ అంటారండి. 2 రక్తపు కుళ్ళు అనే విషయం తెలియడం లేదు. కానీ మన శరీరంకు ఉన్న బాధలు కూడా జంతువు శరీరానికి ఉంటాయి. ఎప్పుడు నువ్వు గ్రహించావో అప్పుడే నీకు గొప్ప జన్మ తీసుకున్నట్టుగానే నేను ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుందండి.
పిఎంసి నాకు సరిగ్గా తెలియదు. సరే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూశారు కదా మాస్టర్స్, మరి వీళ్ళు చాలా చక్కగా, అంటే ధ్యానం అందుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక గొప్ప జ్ఞాని అవుతారండి. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి, విముక్తి అన్నారు పత్రిజీ. మరి